ఒక రకం మనుషుల్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం. బహుశా అది సహజంగా మనకి అలవాటైపోయిన లక్షణం. వాళ్ళు విన్నర్స్. హూ ఎవర్ విన్స్ హీ విల్ బి రిమెంబర్డ్ ఫర్ లాంగ్. షూర్. చూడండి, అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, విజేతలు ఎవరు, హూ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎవరినైనా తీసుకుని ప్రపంచంలో, ఫ్రమ్ ఇండస్ట్రీ టు మెడిసిన్ టు పాలిటిక్స్, వాట్ ఎవర్ ది ఫీల్డ్ యూ చూస్, విన్నర్స్ ఎవరు ఎప్పుడు దే డోంట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్. చాలా సింపుల్గా చెప్తాను. నాకు తెలిసిన రాజకీయ నాయకులు ఒకళ్ళిద్దరు, వాళ్ళు ఫలానా పని చెయ్యాలి అంటే చెయ్యడమే. దే డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజ్. అయిందా లేదా, కాలేదు అంటే ఎలా అవుతుంది. ఇదే నిజ జీవితంలో కూడా, అది కూడా నిజ జీవితమే. అది పాలిటిక్స్ యాడెడ్ విత్ వెరీ మెనీ ఇష్యూస్. మన వ్యక్తిగత జీవితాలు అంత స్ట్రెస్ ఉండేవి కాకపోయినా, మనకి బహుశా స్ట్రెస్ లేని కారణంగా అనుకుంటా చాలామంది చాలా ఎక్కువ సందర్భాల్లో ఎక్స్క్యూజులు, సాకులు చెప్తుంటారు. యూజువల్గా ఒకసారి సాకు చెప్పేవు అంటే దాని అర్థం ఏమిటంటే, సైకలాజికలీ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు డూ దట్ వర్క్. యూ వాంట్ ఎన్ ఎక్స్క్యూజ్ వై యూ షుడ్ నాట్ కంప్లీట్ దట్, వై యూ కుడ్ నాట్ మేక్ ఇట్. అంటే ది మూమెంట్ యు ఆర్ ట్రైంగ్ టు టెల్ సంథింగ్, యువర్ ఇంట్రెస్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్, నాట్ దిస్ వర్క్. ఆ పని చెయ్యదలుచుకోలేదు కనుక దానికి కారణంగా చెప్తాం. ఆల్రెడీ ఇంతకుముందు ఇదే విషయం చాలాసార్లు మాట్లాడు. అయితే ఎక్స్క్యూజ్ ఏం చేస్తుందంటే, ఒక సాకు చెప్పడం అనేది ఒకటి మనకి క్రమంగా అలవాటైపోతుంది. దేనికైనా సరే, అంటే సాకు చెప్పడం అనేది యువర్ బ్రెయిన్, యువర్ బాడీ ఫీల్స్ ఇట్ కంఫర్ట్ నాట్ టు టేక్ ఎనీ రిస్క్ ఆర్ నాట్ టు టేక్ ఎనీ మిస్కంఫర్టబుల్ ఇష్యూస్. ఇప్పుడు పొద్దుట లేచి వాకింగ్ చేయాలనుకుంటే రోజు 1 గంట 1/2 గంట, వాట్ ఎవర్ ది టైమ్ యూ ఫీల్ అని కనుక మీరు కమిట్ అయితే, యువర్ బాడీ అండ్ యువర్ బ్రెయిన్ విల్ నాట్ అలౌ ఇట్. ఎందుకంటే ఒక మార్పు, ఆ మార్పుని బాడీ సహించదు, యాక్సెప్ట్ చేయదు.